Hi, Shalom. Have a nice day. Hope you all are doing good. సో ప్రజెంట్ ఉన్న ఈ ప్రపంచంలో చిన్నపిల్లలే కావచ్చు, యవ్వనస్తులే కావచ్చు, పెద్దవారే కావచ్చు, వృద్ధులే కావచ్చు, మరి ఎవరైనాను కూడా ఈ ప్రపంచానికి ఫుల్గా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనతో శాశ్వతంగా ఉండవు అని తెలిసి కూడా వాటి చుట్టూ తిరుగుతున్నారు. దాని నుంచి వచ్చే ఆనందం కోసం ఎలాంటి దారులైనా త్రొక్కడానికి సిద్ధపడిపోతున్నారు. అలాగున వెళ్ళి వారి జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారు, అనేక కష్టాలు పాలు చేసేసుకుంటున్నారు. మనకి దేవుడు అమూల్యమైన జీవితాన్ని ఇచ్చాడు, కానీ మనం దానిని కష్టాల్లోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ పెట్టేసుకుంటున్నాం. మనం చేతులారా నాశనం చేసేసుకుంటున్నాం. మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే మనకి అక్కడ దాంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమను వానిలో నుండదు. నిజమే కదా, మనం లోకంని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ మనలో ఎలాగునుంటుంది, ఉండదు. సో ఏంటి అంటే మనం ఈ యొక్క లోకాన్ని ప్రేమిస్తున్నాం. మనం లోకాన్ని ప్రేమించినప్పుడు లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా మనం ప్రేమిస్తున్నాం. మనము లోకాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని ప్రేమని పొందడం అనేది అది జరగని పని. ఎందుకంటే సైతాను ఎప్పుడూ పవిత్రత, అపవిత్రత రెండూ కలిసి ఉండవు కదండి. అలానే ఇది కూడా మనం ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా ప్రేమిస్తున్నాం, ఈ లోకంలో మునిగి ఉంటున్నాం. అప్పుడు తండ్రి ప్రేమ మనలోనికి ఎలాగొస్తుంది? ఈ లోకమంతా పాపంతోనే కదా నిండి ఉంది. అంటే తండ్రికి ఇష్టం లేదు కదా మనం పాపంలో జీవించడం కానీ, మనం పాపము దారిలో వెళ్ళడం కానీ ఆయనకి ఇష్టం లేదు. మనం పవిత్రంగా ఉండాలి, ఎంతో స్వచ్ఛంగా ఉండాలి, మనం నీతివంతులుగా ఉండాలి, ఆయన పోలిన బిడ్డల వలె ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అలాంటప్పుడు మనము ఈ పాపలోకంలో జీవిస్తూ కూడా మనం వచ్చేసి తండ్రి ప్రేమను కావాలి అనుకుంటే మనలోకి రావడం అనేది ఇంపాసిబుల్ కదా. తండ్రి ప్రేమ ఏంటి, చాలా స్వచ్ఛమైనది, అమూల్యమైనది. ఇలాంటి ప్రేమ పొందాలి అంటే ఇవేవి కూడా మనలో ఉండకూడదు. ఆయన్ని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి అంటే కనుక పూర్ణాత్మతోనూ, పూర్ణ సత్యముతోనూ మనం ఆయన్ని మనలోనికి తీసుకురావాలి. అంటే మన దేహం అనేది చాలా పవిత్రంగా ఉండాలి. మన దేహం అంతా ఈ లోకం వైపు చూస్తుంటే, లోకాశల వైపు చూస్తున్నప్పుడు ఆయన మనలో నివాసము చేయలేరు. చాలామంది అనుకుంటారు, నేను ఎవ్రీ వీక్ సండే చర్చ్కి వెళ్తాను, టైంకి వెళ్ళిపోతాను, ఇంకా చర్చ్లో అన్నిటిలోని పార్టిసిపేట్ చేస్తాను, అట్లానే ప్రేయర్ చేసుకుంటాను, ఇంకా బైబిల్ చదువుతాను, ఇవన్నీ చేస్తారు అని అనుకుంటారు. కానీ మనం ఎన్ని చేసినా ఆ ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మన యొక్క పూర్ణ ఆత్మతో ఆయన్ని విశ్వసించకపోతే ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ఆయన అడిగేది ఇవి ఏవి కావు. ఆయన అడిగేది ఒకటి, అదేంటి అంటే మన దేహముని ఆయన యొక్క ఆలయంగా మార్చమని ఆయన చెప్తున్నారు. అంటే మనల్ని చాలా పవిత్రులుగాను, స్వచ్ఛముగాను మనల్ని ఉండమని చెప్తున్నారు. కానీ మనం అది చేయకుండా మనం వీకంతా కూడా బయట తిరిగేసి, మనకు నచ్చినట్లుగా తిరిగేసి, మనకు నచ్చిన పనులు చేసేసి ఒక సండే ఆయనకి ఇస్తే ఆయన ఎలా మనల్ని అంగీకరిస్తారు? ఆయన ప్రేమ మనలోనికి ఎలా వస్తుంది? అది రాదు కదా, ఎప్పటికీ అది కాని పని. ఎప్పుడైతే మనం ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయన్ని మనం ఎప్పుడైతే అంగీకరించి ఆయన యందు అభిషేకింపబడతామో అప్పుడే మనము ఆయన ప్రేమని చూడగలము, ఆయన ప్రేమని మనం పొందడానికి అర్హులుగా ఉంటాము. సో మనం వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఈ లోకంని విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఒక శాశ్వతమైన ప్రేమను మనం పొందాలి అంటే మనకి నెక్స్ట్ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. 16 వచనంలో కనిపిస్తుంది, 16 వర్స్లో. అదేంటంటే లోకంలో ఉన్నదంతా
ఆయన వలన వచ్చినది కాదు. శరీరాశ, లోకాశ, జీవపుడమ్ము ఇవేవి కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు అని అక్కడ చెప్తూ వస్తుంటారు. నిజమే కదా, ఇవేవి తండ్రి వల్ల వచ్చినవి కావు. మనం మొదటిగా చూసినట్లయితే ఆయన ఈ యొక్క ప్రపంచంని, ఈ క్రియేషన్ అంతా కూడా ఎంతో స్వచ్ఛంగా చేశారు, ఎంతో పవిత్రంగా చేశారు. నిజంగా ఆ రోజు కనుక హవ్వమ్మ గారు ఆ యొక్క నేత్రాశ, ఆమె ఆ ఫ్రూట్ని చూసి, ఆ పండును చూసి దానిపైన ఆశపడి ఉండకపోయి ఉంటే కనుక ఇప్పుడు ఈ మానవుల జీవితం వేరేలా ఉండేదేమో. ఇప్పుడు మనము చూస్తున్నాం ఈ ప్రపంచంలో మనతో పాటు ఇంకా చాలా జీవులు నివసిస్తున్నాయి. బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, చాలా అవేవి కష్టపడట్లేదు కదా, కష్టపడకుండానే వాటికి డే అనేది సర్వైవ్ అవుతుంది. మీన్స్ వాటికి డే అనేది ఎండ్ అవుతుంది. ఎలా అవుతుంది? దేవుడు అవి కష్టపడకుండానే వాటికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నారు. నిజంగా మనం కూడా ఆ రోజు ఇదే పాపంలో పడిపోయి ఉండకపోతే కనుక దేవుడు మనకి కూడా అన్నీ కూడా సమకూర్చి పెట్టేవారు. ముందుగా మనం చూసినట్లయితే అవ్వమ్మ గారికి, ఆదాము గారికి కూడా దేవుడు ప్రతిదీ సమకూర్చి పెట్టారు. వాళ్ళు తినడానికి, ఉండడానికి, ఇంకా ఫుల్ వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏదైనా తోటలో ఇచ్చినట్లు మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాము. సో ఆ రోజు అవ్వమ్మ గారు చేశారు నేత్రాశ, సైతాను ప్రేరేపణచే చేశారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా సైతాను ప్రేరేపణచే ఈ లోకమునకు ఆకర్షింపబడి లోకం వైపు చూస్తూ మోసకరమైన జీవితాలను, వేషధారైన జీవితాలతో గడపాల్సి వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము మనలో నుంచి తీసేస్తామో తండ్రి మనలో నివాసము చేస్తారు, మనకి దగ్గరగా ఉంటారు. మనం చూసినట్లయితే శరీరాశ మీన్స్ మనకు శరీరము నుంచి పుట్టే ఆశలు, మీన్స్ లైక్ డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకా అడల్టరీ, వ్యభిచారము చేయడం, ఇవన్నీ ప్రజెంట్ యవ్వనస్తులేంటి, చిన్నపిల్లలేంటి, ప్రతి ఒక్కరూ కూడా ఇవే దారిలో నడుస్తూ ఉన్నారు. ఇది చాలా పాపముతో కూడినది. ఇలాంటి జీవితాన్ని పొందినప్పుడు ఆయన మనలో నివాసం చేయలేరు కదా. అలానే నేత్రాశ మన నేత్రం నుంచి పుట్టినవి. మనకి ధర్మశాస్త్రం అందు చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి పాపమైనా కూడా ఫస్ట్ మనకి నేత్రంలో నుంచే స్టార్ట్ అవుతుందని. మన చూపు సరిగ్గా ఉన్నట్లయితే మనం పాపంలో పడిపోము, చెడు మార్గంలో నడవకుండా ఉంటాము, ఆ దృష్టుల వైపు వెళ్ళకుండా ఉంటాము. సో మన యొక్క నేత్రములు అనేవి సరిగ్గా ఉంచుకోవాలి. మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ చాలా అవసరమైన కనిపిస్తుంది. జీవపుడమము, ఈ శరీరాశ, ఈ నేత్రాశ ఇవన్నీ కలిపి మనకి జీవపుడమంగా వస్తుంది. అది ఎలా అంటే మనకి శరీరం నుంచి ఈ వచ్చే ఆశలు కావచ్చు, నేత్రం నుంచి వచ్చే మన చూపు నుంచి వచ్చేవి కావచ్చు, మన శరీరం ఇష్టపడే ఈ లగ్జరీ ఇదంతా కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనము ఉన్నతంగా వెళ్ళడానికి కానీ, హెచ్చింపబడడానికి కానీ ఎలాంటి చెడ్డ త్రోవలనైనా తొక్కడానికి సిద్ధపడిపోతాం. ప్రజెంట్ అయితే ఈ ప్రపంచంలో అదే జరుగుతుంది. ఒకరు హెచ్చింపబడడానికి ఎంతమందినైనా బాధిస్తారు. ఏ స్థితికైనా సరే వాళ్ళు ఎలాంటి స్థితిలోనికైనా వెళ్తారు, ఎలాంటి దారిలైనా తొక్కేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఇంత దారుణమైన జీవితాన్ని మీరు కొనసాగిస్తూ తండ్రిని మీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించలేరు కదా. సో ఇవన్నిటిని మనం విడిచిపెట్టడానికి సిద్ధపడండి. సత్యస్వరూపి అయిన తండ్రిని గ్రహించండి. పూర్ణ మీ యొక్క ఆత్మతోనూ, మీ యొక్క విశ్వాసముతోనూ ఆయన్ని చూడండి. ఒక్కసారి ఆయన ప్రేమను మీరు రుచి చూసినట్లయితే మరి ఎన్నెన్నో ఆయన విడిచిపెట్టరు. మరి సైతాను ఎంత మిమ్మల్ని లాక్కోవాలని చూసినా కూడా మీరు సైతానికి లొంగిపోరు. ఎందుకంటే ఆయన ప్రేమ అమూల్యమైనది, స్వచ్ఛమైనది. నీతివంతమైన తండ్రి మిమ్మల్ని తన బిడ్డలుగా అంగీకరించడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ మీరు రెడీగా లేనప్పుడు, మనము సిద్ధముగా లేనప్పుడు ఆయన ఎలా చేస్తారు? సో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ యొక్క లైఫ్స్ మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఏ దారిలో సర్వైవ్ అవుతున్నారు, ఎలాంటి దారిలో సర్వైవ్ అవుతున్నారు, మీ యొక్క రొటీన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు డైలీ అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. గ్రహింపు కలిగి జీవించండి. ఈ యొక్క జీవితం అనేది చాలా అమూల్యమైనది. సో ఇదే మన లైఫ్ అయితే అస్సలు కాదు. శాశ్వతమైన జీవితం మనకి పరలోక రాజ్యం అందు ఉంది. ఇది ఒక మనకి ఎగ్జామ్ లాంటిది మాత్రమే. ఇక్కడ క్వాలిఫై అయితేనే తండ్రి యొక్క
మనసుని మనం గెలుచుకుంటేనే మీన్స్ తండ్రి యొక్క ప్రేమను మనం పొందినట్లయితేనే పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలము. శాశ్వతమైన జీవితంలో ఆయన మనకి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఇక్కడలాగా ఈ భూలోకంలో లాగా అయితే ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ అయితే కాదు. ఆయన ఎంతో స్వచ్ఛమైన ప్లేస్లో మనల్ని పెట్టాలనుకుంటున్నారు. కానీ మీరు ఇక్కడున్న దీనికే ఇక్కడే ఆగిపోతే తండ్రి చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఆయన మనకి తండ్రిగా ఉన్నారు. అందుకనే ఆ రోజు కూడా ఆయన ప్రాణాలని మన కొరకే అర్పించారు. ఎందుకు? మన పాపములు, మన యొక్క ఈ పాప బంధకం నుంచి తెంపడానికి ఆయన ఆ రోజు మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు. అంత సత్యస్వరూపి అయిన తండ్రిని గ్రహించండి. ఈ ప్రపంచంలో ఇలాంటి వారు మనకి ఎవరినూ కూడా దొరకరు. సో వీటన్నిటిని విడిచిపెట్టి నీతిని గ్రహించండి, నీతి మార్గంలో గ్రహించండి. థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రేయర్. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే స్తోత్రములు, నమస్కారములు. మరి లోకంలో చూచినట్లయితే అనేక మంది ఇలాంటి చెడుదారులు నడుస్తూ ఉన్నారు. అలాగుననే ప్రతి ఒక్కరిలో కూడా నేత్రాశ, శరీరాశ, జీవబుడమము నిండి ఉండింది. చిన్నపిల్లలే కాదు, యవ్వనస్తులే కాదు, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అనేక ఈ చెడు విధమైన విషయాలకు ఎడిక్ట్ అయిపోయి వారి యొక్క జీవితాలు నాశనము చేసేసుకుంటున్నారు. సో దయచేసి ప్రతి ఒక్క బిడ్డని కూడా వీటన్నిటి నుంచి తప్పించమని, ప్రతి ఒక్క బిడ్డని జీవ మార్గముని వెదుకుటకు కృప చూపించమని, గ్రహించగల మనసు, జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించుకొనుచున్నాము. షలాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.